అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, మూఢనమ్మకాల కనుక ఉన్నట్టయితే అది ఘోరమైనటువంటి మహా తప్పిదమని, పాపమని, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే అది ఇంకా దారుణమని చెప్పాను. వీళ్ళ పెద్ద కూతురు పేరు శ్రీనివాస్ విజయలక్ష్మి, చిన్న కూతురు పేరు శ్రావ్య. పెద్ద కూతురు మొన్న రీసెంట్గా కొద్ది నెలల క్రితం చనిపోయింది. ఆరోగ్యం బాగలేక చనిపోయిందని కొంతమంది, అనారోగ్యంతో చనిపోయిందని కొంతమంది. వీళ్ళకి అంటే కొద్ది నెలల క్రితం వరకు రామ్నగర్లో ఉండేవారు. రామ్నగర్ పక్కనే అంబర్పేట కాబట్టి అంబర్పేటలో మల్లికార్జున నగర్ షిఫ్ట్ అయ్యారు, రెంటిల్లు. బట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈయన శ్రీనివాస్ కానీ, మీ విజయలక్ష్మి కానీ మాటల మధ్యలో మా పెద్ద కూతురు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మా పెద్ద కూతురు స్వర్గంలో ఉంది, ఆమె దగ్గరికి మేము కూడా పోతాం, మా కొద్ది జీవితం అంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కనీసం వాళ్ళని డాక్టర్ చూపించదా, కనీసం పోలీసులు చెప్పలా. మొన్న అసలు 22nd అంటే అసలు ఇంటి దగ్గర అలికిడి లేదు, ఏమీ లేదు. అంటే శనివారం నిన్ననే అలికిడి లేదు, ఏమీ లేదు, ఏంట్రా అని చెప్పేసి అనుకుంటారు. వాస్తవానికి 21వ తారీఖు కాదు, 20వ తారీఖు నుంచి అలికిడి లేదు. బట్ 21 అంత చూడలేదు, 22 అంటే నేను శనివారం కదా, వీకెండ్ కదా అన్నట్టుగా చూస్తే ఆ ఇంట్లో అలికిడి ఏమీ లేదు. దాని డౌట్ వచ్చి పోలీసులకు చెప్పారు. వాళ్ళు వచ్చి చూస్తే స్మెల్ వస్తుంది, ఏంటని చెప్పి తలుపులు పాల్గొడితే ముగ్గురు ఉరేసుకొని చనిపోయారు. శ్రీనివాస్ తండ్రి ఉరేసుకున్నాడు, ఆయన భార్య విజయలక్ష్మి ఉరేసుకొని చనిపోయింది, అండ్ చిన్న కూతురు శ్రావ్య 10వ తరగతి చదువుతుంది, ఆమె ఉరేసుకొని చనిపోయారు. ముగ్గురు ఉరేసుకొని చనిపోయినారు. బాడీలో ఆల్మోస్ట్ డికంపోజ్ అయిపోయారు, అంటే కుళ్ళిపోయి. అంటే 2 రోజులు అవుతుంది వాళ్ళు చనిపోయి కూడా. చుట్టుపక్కల ఎవరికి తెలియదు. మరలా చెప్తున్నా, ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్ గతంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి మీ చుట్టుపక్కల వాళ్ళు అకస్మాత్తుగా కనిపించడం మానేశారు అంటే, ఇంటికి బయట గడిపెట్టలేదు అంటే, ఇంటి లోపల ఉన్నారు బట్ బయటకు ఎవరు రావట్లేదు అంటే, ముందు ఇమీడియట్ 100 ఫోన్ చేయండి. లేదా ఇంటి చుట్టుపక్కల కొంతమంది పట్టుకెళ్ళిపోయి ఆ ఇంటి డోర్లు కొడతామో ఏం చేస్తాను ఇంటిని అడగడం చేయండి. అదర్వైజ్ చేతులు ఆ తర్వాత మీరే భయపడాల్సి ఉంటుంది. ఎలా భయపడతారంటే మీకు తెలిసిందే కదా. అది పెద్ద కూతురు చనిపోయి ఇంట్లో ఉండలేమని చెప్పేసి ఎడకొచ్చారు. ఇక్కడేమో మా పెద్ద కూతురు స్వర్గంలో ఉంది, మమ్మల్ని కూడా రమ్మని ఉంటుంది, మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి ముగ్గురు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ప్రాపర్ వేలో విచారణ ఇప్పుడు పోలీసులు చేస్తాం. అసలు పెద్ద కూతురు ఆత్మహత్య ఎందుకు చేస్తుంది, వీళ్ళు ఆత్మహత్య కారణాలు ఏంటి, మానసికంగా సమస్యల, ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు, ఎవరైనా ఏదైనా అన్నారా, పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకునేది వీళ్ళ వల్లేనా, అసలు ఏంటి అని చెప్పేసి. బట్ అంతిమంగా మరలా చెప్తున్నా, ఒక ఆత్మహత్యే ఘోరం అనుకుంటే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారంటే వీళ్ళ వెనక ఉన్నటువంటి ఆ భయమో, ఆందోళనో, మూఢనమ్మకాలు ఇంకేమైనా కానీ, బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఇది ఒక రకంగా మన సమాజం చేసిన హత్యలే.